నమస్తే. నేను మీ తేజ. సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ పార్టీకి ఎక్కువగా కనెక్ట్ అయిన వారు యూత్, అలాగే జెన్జీ జనరేషన్. సో దీంతో రీసెంట్గా ఈ నీట్ పేపర్ లీక్ కావచ్చు, సిబిఎస్ఈకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా తెరపైకి రావడంతో సెంట్రల్ గవర్నమెంట్ కి పూర్తి వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా యూత్ దగ్గర నుంచి, అలాగే నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా. సో మొత్తానికి సిజేపీ పార్టీకి సంబంధించిన అభిజిత్ దీప్కే ఎవరైతే ఉన్నారో ఆయన సోషల్ మీడియా ద్వారా ఒక పార్టీని పెట్టడం, తర్వాత జంతర్ మంతర్ దగ్గర ఈ నీట్ పేపర్ లీక్కి సంబంధించి ధర్నా చేయడం, ఇవన్నీ కూడా చేశారు. కానీ అసలు ఈ సిజేపీ పార్టీ వెనక చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. దీని వెనక ఇతర దేశాలకి సంబంధించిన నాయకుల యొక్క హ్యాండ్ కూడా ఉందంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సో దీని గురించి చాలా క్లియర్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో సిజేపీ పార్టీ గురించి వన్ వర్డ్ లో ఏం చెప్తారు? ఫస్ట్ బొద్దింకల పార్టీ. వన్ వర్డ్ అంటే బొద్దింకలు మీకు ఎక్కువ ఎక్కడుంటాయి? మనం ఇట్లా కూర్చొన్నాము, ఇంత లైటింగ్ ఉంది, ఇక్కడ కనబడదు. మీకు లైటింగ్ ఉన్న చోట బొద్దింకలు ఉంటాయి, చీకట్లోనే బొద్దింకలు తిరుగుతాయి. అంతే కదా, ఎక్కువ మీకు చీకట్లోనే బొద్దింకలు ఉంటాయి. ఇది కూడా ఇప్పుడు ఈ బొద్దింకల పార్టీ అనేది అని మనం కాక్రోచ్ జనతా పార్టీ అని భాషగా ఇంగ్లీష్లో అంటున్నాం, కానీ మన తెలుగులో మాట్లాడుకుంటే బొద్దింకల పార్టీ. బొద్దింకలు చీకట్లో ఉంటాయి. అంటే చీకటి నేపథ్యం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే హిడెన్ ఎజెండా కానీ అటువంటి చీకటి అంటే మళ్ళీ చీకటి సామ్రాజ్యం అంటే మాఫియాకి వెళ్తుంది, అది కాదు. హిడెన్ ఎజెండాతో ఉండేవాళ్ళు, ఒక హిడెన్ ఎజెండాతో ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. అంటే వాళ్ళ ఎజెండా వేరే ఉంటుంది, దానికి వీళ్ళ యాక్టివిటీ ఏంటంటే వేరే రకంగా ఉంటుంది. అట్లా వీళ్ళు కలిసిన ఒక సమూహం ఈ బొద్దింకల పార్టీ. ఓకే. సో ఏంటంటే దీని వెనక ఒక కుట్ర కూడా ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు సిజేపీ పార్టీకి సంబంధించి. కుట్ర అంటే ఏముంటుంది, ఇప్పుడున్న ప్రభుత్వం పడిపోవాలి, మెయిన్ కుట్ర అంటే అంతే ఉంటుంది. అంతకు మించి ఇంకొకటి, దేశ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో, దేశానికి మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళు కాకుండా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, లేకపోతే దేశ విద్రోహ శక్తులు అంటాం మనం, అటువంటి వాళ్ళ నేపథ్యం ఉన్న ఈ వ్యక్తులు నిన్న మనకు కనిపించింది, వాళ్ళే కనిపించారు నిన్న. దీన్ని బట్టి ఏమాత్రం మనం కొంచెం ఆలోచన ఉంటే, ఇప్పుడు జంజీ అని ఒక పేరు ఒకటి క్రియేట్ చేసి ఈ మధ్య కాలంలో, అంటే మెచ్యూరిటీ సరిగా లేని వాళ్ళు, నిజం చెప్పాలంటే దేశంలో ఏం జరుగుతుంది, మన చరిత్ర ఏంది, మన భారతదేశ పరిస్థితులు ఏంటి, భౌగోళిక పరిస్థితులు కానీ వనరులు కానీ, అవి మనకి గత స్వాతంత్రం వచ్చిన ఈ దగ్గర దగ్గర 87 సంవత్సరాల్లో మనకి ఏం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది, ఇటువంటి ఆలోచన లేకుండా అప్పటికప్పుడు, అంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో అప్పటికప్పుడే ఏదన్నా జరిగి అవి చూసి ఉత్తేజం పొందటము, ఆలోచన లేకుండా ఉండటం, ఒక రకంగా ఏంటంటే జంజీ లక్షణాలు అవే. ఏలం వెర్రిగా పోవటం, చీమల దండు పోతారు చూసారా, అట్లా. దానికి ఒక ఆ వరవల్లో పడి కొట్టుకుపోతున్నారు తప్ప మీకు చెప్పేవాడు లేడు, చెప్పినా వినేవాడు కూడా లేడు. ఇప్పుడున్న ఈ జంజీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే అందరినీ అని కాదు, కొంతమంది అలా ఉన్నారు. వీళ్ళకేందంటే వామపక్ష భావజాలము, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా ఉంది, సమాజాన్ని రెచ్చగొట్టేటట్టు, అంటే కుల మతాల ప్రాంతీయ పరంగా అట్లా విడగొట్టే మాటలు మాట్లాడి ఉత్తేజకరంగా ఉద్రేకంగా మాట్లాడే వాళ్ళ మీద ప్రభావితం వీళ్ళ మీద బాగా చూపిస్తుంది వాళ్ళు మాట్లాడేది. అటువంటి వాళ్ళు ఈ జంజీ కోవలోకి వస్తారు. జంజీలు అంటే ఏజ్ ఒకటే కాదు, ఇట్లాంటి వాటికి తొందరగా ప్రభావితం అయ్యేవాళ్ళు జంజీలు. ఆ వయసు ఉంటే కొంతమంది చాలా స్టేబుల్గా ఆలోచిస్తారు, ఆలోచన విధానం అది బాగుంటుంది, చదువుకోవడం కానీ ఇటువంటివి, వాళ్ళంతా వీళ్ళ కిందకి రారు. అంటే జంజీ అంటే ఏజ్ గ్రూప్. జెన్జీ అంటే నాకు ఫస్ట్ బంగ్లాదేశ్ అలాగే నేపాల్, ఈ రెండు గుర్తు వస్తూ ఉంటాయి. ఇప్పుడు జెన్జీ రోడ్ల పైకి రావడం వల్ల శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్. అవును. ఇప్పుడు అక్కడ ఏదో ఘోరాలు జరిగిపోయినట్టు అక్కడ ఈ జంజీ ఉద్యమం అని చెప్పి
ఇవన్నీ ఏంటంటే ఫండెడ్ ప్రోగ్రాంలే. మీకు చైనా కానివ్వండి, ఇటు కమ్యూనిజం సంబంధించిన భావజాలం ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళ ప్రోత్సాహం అమెరికా ఒకటి. వీళ్ళ ప్రోత్సాహంతోనే అక్కడ ఈ జంజి ఉద్యమాలు అని చెప్పి ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు టెంపరరీ ఉద్యమాల్లాగా. ఆ సాకుగా చూపించి ఆ ప్రభుత్వాలను పడగొట్టడం. హ్మ్. దానిలో భాగంగా మొన్న అక్కడ జరిగినాయి. కానీ ఇండియా డిఫరెంట్ దానికి. హ్మ్. అక్కడున్న దేశాలు ఈ శ్రీలంక, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్‌లో మీకు అసమానతలు అయి ఇవి ఇక్కడ వీళ్ళు రేవగొట్టినట్టు అక్కడ అసమానతలైతే ఉండవు గదా! అక్కడుంది. ఒకటే కమ్యూనిటీ. మీకు వాళ్ళే అక్కడ. అక్కడ హిందువుల పరిస్థితి మనకు తెలుసు. ఇక్కడ మనకి వేరే మతాలు గాని, వాళ్ళు గాని స్వేచ్ఛగా ఉన్నారు. హక్కుల కోసం పోరాడతారు. అక్కడ పోరాడమనండి వీళ్ళని. వేరే మతం వాళ్ళని. ముస్లిం కమ్యూనిటీ కాకుండా వేరే వాళ్ళు అక్కడ పోరాడితే కాల్చి హ్మ్. పడేస్తారు. ఇప్పుడు మీకు నేపాల్ ఉంది. నేపాల్‌లో మొన్నటిదాకా కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఇట్లా. దానిలోనే పెద్ద స్కాములు జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి. అమెరికాకి నచ్చకపోయినా, చైనాకి నచ్చకపోయినా ఇటువంటి చిన్న దేశాల్లో వీళ్ళకి గవర్నమెంట్ అర్జెంట్‌గా ప్రభుత్వం మారిపోవాలి ఆళ్ళకి. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా ఉండాలి కాబట్టి. ఓకే. అక్కడ సాగినట్టు ఇండియాలో గూడా సాగాలి అంటే అది ఎప్పటికీ అవ్వని పని. అంటే సీజేపీ వెనకాల అమెరికా హస్తం ఉందంటారా? దేని వెనక? సీజేపీ పార్టీ వెనక. అమెరికా అంటే డైరెక్ట్‌గా అమెరికా ప్రభుత్వమో, ట్రంపో ఈళ్ళు కలగజేసుకునేది ఉండదు. హ్మ్. మీకు మెయిన్ మనం చూసుకుంటే జార్జ్ సోరోస్. మీకు ఫస్ట్ నుంచి చూసాం మనం. జార్జ్ సోరోస్ ఎట్లా అతను ఈ అతను ఒక సొసైటీ ఉంది. అతను బిలియనీర్ బాగా. హ్మ్. ఈ మన ఇన్వెస్ట్‌మెంట్స్ వాటిల్లో పెట్టి. తర్వాత అతనిది ఒక ఇది ఉంది. ఓపెన్ సొసైటీ అనేది ఒక ఎన్‌జీఓ లాంటిది. దీని కింద ఏందంటే వరల్డ్ వైడ్ అతను క్రిస్టియానిటీని దాన్ని డెవలప్ చేయటము. ఇట్లానే ఏదైనా ఇండియన్ గవర్నమెంట్‌కి యాంటీగా, ఎగనెస్ట్‌గా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 12 సంవత్సరాలుగా జార్జ్ సోరోస్ ఎటువంటివి ఇక్కడ ఫండింగ్ చేయటం. యాంటీ గవర్నమెంట్ యాజిటేషన్స్ ఏమన్నా. ఇప్పుడు మనకి ఢిల్లీలో అల్లర్లు జరిగినాయి. సీఏఏ ఉద్యమం అని చెప్పి యాంటీ సీఏఏ ఉద్యమం. అటువంటి వాటికి గాని పంజాబ్ రైతుల గొడవలు, రైతులు తిరుగుబాటు చేయటం, ధర్నాలు చేయటం వీటన్నిటికి కూడా అతను ఫండింగ్ ఇచ్చాడనేది బలంగా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దాని మీద ఒక ఏదో ఎంక్వైరీలో వాళ్ళకి తేలింది ఏంటంటే జార్జ్ సోరోస్ దానికి ఫండింగ్ చేశాడని. హ్మ్. ఇప్పుడు ఇటువంటివి అంటే అమెరికా డైరెక్ట్ గాని కాకుండా కొన్ని విదేశీ శక్తులు అంటే బలంగా ఉన్న శక్తులు కొన్ని వీటి మీద పనిచేస్తుంటాయి, ఫండింగ్ ఇస్తుంటాయి. ఇక్కడ ఏదైనా ఇండియా గవర్నమెంట్‌కి ఎగనెస్ట్‌గా ఎవడన్నా యాజిటేషన్స్ కానీ ధర్నాలు ఇవి చేస్తే వాటికి ఆ సంస్థలకి వీళ్ళు ఫండింగ్ ఇస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ అల్లకల్లోలంగా ఉండాలి. ఇండియా ప్రశాంతంగా ఒక ప్రభుత్వం ఇక్కడ నడవటానికి అవకాశం లేకుండా. రైట్. సో అంటే రీసెంట్‌గా జంతర్ మంతర్ దగ్గర ఏదైతే అభిజిత్ దీప్‌కే ఇతను అక్కడ ఉమ్, స్పీచ్ ఉమ్, ఇస్తున్న టైంలో ఉమ్, కొంతమంది ఉమర్ ఖలీద్ అనే వ్యక్తికి ఇతను ఏ పార్టీ కూడా తెలీదు. ఉమ్. ఆ పేరుతో చాలా మంది మద్దతు తెలియజేశారంట. ఒక జర్నలిస్ట్ కి, ఒక పర్సన్ కి గొడవ కూడా జరిగింది. అయితే అసలు ఉమర్ ఖలీద్ ఎవరు అంటే హ్మ్. కాశ్మీర్ వేర్పాటువాదాన్ని బలంగా వినిపించినోడు. హ్మ్. కాశ్మీర్ ఇండియా నుంచి సెపరేట్ కాశ్మీర్ అవ్వాలని, ఇండియాని ముక్కలు చేయాలనే భావజాలంతో మాట్లాడినోడు. ఢిల్లీలో వాళ్ళు కూడా ఇందులోకి వచ్చారు. ఢిల్లీ అల్లర్ల జరిగిన దానిలో కూడా ప్రధాన కారకుడు. అంటే ఇట్లా ఉత్తేజకరమైన ఉద్రేకపరిచేటట్టు ప్రసంగాలు చేసి జనాన్ని రెచ్చగొట్టి హ్మ్. ఆ అల్లర్లకు కూడా కారణమైనోడు. అతన్ని అరెస్ట్ చేసి లోపల కూడా పెట్టారు. జైల్లో ఉన్నాడు అతను. హ్మ్. ఈ మధ్య నిన్న మొన్న బెయిల్ కూడా వచ్చినట్టుంది కానీ అతను అతనెవరంటే ఇట్లా మనకి ఇండియా అంటే యాంటీ గవర్నమెంట్. ఒక రకంగా చెప్పాలంటే అసలు దేశభక్తి ఏమాత్రం లేకుండా దేశద్రోహులు ఇటువంటి వాళ్ళు. ఇతనికి మంచి అతనికి ఏందంటే రైటప్పులు రాసేవాడు ఇతను. హ్మ్. ఎవరంటే సౌరవ్ దాస్. హ్మ్. నిన్న మనం గమనిస్తే ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టారు దీనికి ముందు. ఈ జంతర్ మంతర్ నిన్న జరిగిన ఆ ధర్నాకి ముందు రోజు మా నాయకుడు రేపొస్తాడు డైరెక్ట్‌గా ఎవరు అభిజిత్ వస్తాడు. దానికి ముందుగా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. దానిలో ఇతను ఈ సౌరవ్ దాస్ అనే అతను స్పోక్స్ పర్సన్. హుహు. సీజేపీకి స్పోక్స్ అధికార పర్సన్. ప్రతినిధి. అధికార ప్రతినిధి. అఫీషియల్లీ స్పోక్స్ పర్సన్. ఇతను మాట్లాడేది ఇతను ఏ భావజాలం ఉంటుంది? ఉమర్ ఖలీదును ఇతను క్లోజ్ అనుకుంటే, ఉమర్ ఖలీద్‌కి కూడా ఇతను రాస్తాడంటే అట్లానే
ఉమ్, ఆ భావజాలం ఉండి వీళ్ళిద్దరూ మంచి బోజం ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇతనికి సపోర్ట్ గా దేశద్రోహం కేసు కింద లోపల వేసినోడిని సపోర్ట్ గా మాట్లాడి అతను హెంచ్మెన్ అన్నప్పుడు ఇతని భావజాలం ఎలా ఉంటుంది? ఇతను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఈ బొద్దింకల పార్టీకి. ఉమ్. మరి దీన్ని బట్టి వీళ్ళ సమగ్రత, అసలు జాతీయ సమగ్రత కానీ ఇటువంటివి కానీ దేశభక్తి కానీ వీళ్ళ దగ్గర ఆశించగలమా మనం ఉమ్. ఇటువంటి వాళ్ళ దగ్గర? సో ఆ ఒక పర్సన్ అయితే ఉమర్ ఖలీద్ ఏమన్నా నిన్ను రేప్ చేశాడా అనేది కూడా ఆమె డైరెక్ట్ గా మాట్లాడాడు. ఎవరెవరు? ఉమర్ ఖలీద్ కి మద్దతు తెలియజేస్తూ ఎవరైతే నినాదాలు చేస్తున్నారో ఉమ్. ఆ పర్సన్ ని జర్నలిస్ట్ అడుగుతుంటే ఎందుకు ఇక్కడ ఉమర్ ఖలీద్ కి మీరు మద్దతు తెలియజేస్తున్నారని. సౌరవ్ దాస్ని. సౌరవ్ దాస్ కదా, ఒక అన్నోన్ పర్సన్. ఓకే, అక్కడ ధర్నాకు వచ్చిన ఆ. వాళ్ళు. ఆ పర్సన్ ఉమర్ ఖలీద్ ఏమన్నా నిన్ను రేప్ చేశాడా, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని గట్టిగా అవును, ఇప్పుడు వాళ్ళ భావజాలం అట్టనే ఉంటుంది కదా. ఇప్పుడు మాట్లాడటము మంచి చెడు ఉచ్చు నీచం ఏమీ తెలియని వాళ్ళే దాదాపు మొన్న అంతా అక్కడ చేరింది. వీళ్ళల్లో కొంతమందిని చూస్తే మనం నిజంగా వాళ్ళని చూసి నవ్వాలో జారిపడాలో కూడా తెలియదు. ఉమ్, గట్టిగా మీకు రేపు గాంధీ జయంతి రోజు మన బార్ షాపులు వైన్ షాపులు ఉండవు. ముందు రోజు నైట్ మీరు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళండి, ఉమ్, జనం ఎట్లుంటారు? రద్దీగా ఉంటాయి. బాగా ఉమ్, కిక్కిరిసి ఉంటుంది. నిన్న జంతర్ మంతర్ ధర్నాకు కూడా వచ్చింది అంతేమంది. దాదాపు ఒక వైన్ షాప్ దగ్గర గాంధీ జయంతి ముందు రోజు ఎంతమంది జనం ఉంటారు అంతమంది ఉంది అక్కడ. వీళ్ళు వాళ్ళ అంచనా ఏదో లక్షల్లో వస్తారు, 1,00,000 మంది వస్తారు, 10 లక్షలు వస్తారు అంచనా వేశారు, కానీ అక్కడ గట్టిగా 5-6 వేల మంది కూడా లేరు. ఉమ్, అంత దారుణంగా ఒక రకంగా ఫ్లాప్. ఉమ్, మీకు ఇంకా మీరు చెప్పారు ఇప్పుడు ఒక అతను ఇట్లా అన్నాడు అని. మీకు అక్కడ జర్నలిస్టులు కొంతమందిని అడిగిన వాటికి వాళ్ళ సమాధానాలు వింటే మీరు నిజంగా వాళ్ళని వీళ్ళు ఇట్లా ఒక గవర్నమెంట్ గ్యారంటీగా ధర్నాకు వచ్చారు అంటే వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో, వీళ్ళు చదువుకొని మీరు ఇందాక అంటూ నిరుద్యోగులో లేకపోతే ఈ నీట్ ఎగ్జామ్ పేపరు అది లీక్ అయిందని చెప్పి దాని బాధతో వాళ్ళు ధర్నాకు వచ్చారా, ఇటువంటివి మీరు ఆలోచిస్తే మనకి జోక్గా ఉంటుంది. ఒక అతను ఇది రాజ్యాంగం అని పట్టుకొని మాట్లాడుతున్నాడు. అవును, అది డైరీ, ఉమ్, అతని డైరీ లేదు. ఆ బుక్ లో ఒక 2 ఆర్టికల్స్ చూపించి ఓపెన్ చేసి అంటే ఇది నా పర్సనల్ డైరీ, ఇందులో నాకు సొంత విషయాలు ఉంటాయి, ఉమ్, అవి నేను ఎట్లా ఓపెన్ చూపిస్తా అన్నాడు. ఉమ్, పైన ఏమో అట్లా రాజ్యాంగం బొమ్మ వేసిన రాజ్యాంగం బుక్ లాగా పెట్టాడు దాన్ని. ఆ ఉమ్, లోపల ఏమో పర్సనల్ డైరీ ఇటు అతనిది. మరి వీడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు, ఇది రాజ్యాంగం అని పట్టుకొని. ఉమ్, ఇంకోళ్ళు మీకు ఇంకా అంతకన్నా కామెడీ ఏంటంటే మనం ప్రెస్ మీట్కి వెళ్తాం. నిన్న అక్కడ జరిగింది మీటింగ్, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, జర్నలిస్టులు అందరూ వెళ్ళారు చాలా మంది. స్టేజ్ మీదకి అడ్డంగా మనుషులు ఎవరు ఉంటే మీరు గమనిస్తే మనం ఎవరు నుంచొని అడ్డంగా ఉన్నాం అనుకోండి, కూర్చోండి అంటాం కదా, ఉమ్, సీట్లో కూర్చోండి కనబట్లేదని. అట్లా ఒక జర్నలిస్ట్ అది కవర్ చేయడానికి బయట జావ్ అని అన్నాడు. ఉమ్, అంటే అది స్లోగన్ లాగా అనుకొని అందరూ బయట జావ్ అని అరుస్తున్నారు. ఎంత దారుణంగా వాళ్ళ మైండ్ సెట్ అట్టు ఉందంటే, అంటే వీళ్ళు జంజీలు కూడా కాదు, నిజంగా చెప్పండి పిల్లబచ్చాలు. ఉమ్, వాళ్ళకి ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చాము, ఇక్కడ కాన్సెప్ట్ ఏంది వాళ్ళకే సగం మంది తెలియదు. ఉమ్, ఒకడిని నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే ఆ పేపర్ లీక్ అయిన దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నాడు. ఉమ్, ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎవరు రాజీనామా చేయాలని మీరు అడుగుతున్నారు అంటే అమిత్ ప్రధాన్ రాజీనామా చేయాలి. ఉమ్. అమిత్ ప్రధాన్ ఎవరు అసలు? అసలు పేరే లేదు. అమిత్ షాను ధర్మేంద్ర ప్రధాన్ ని కలిపి ఉమ్, అమిత్ ప్రధాన్ అంటున్నాడు. వాడు ఇండియాకి ఆయన ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంట్రల్. ఉమ్, ఈ 2 పేర్లు కలిపి అమిత్ ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నాడు వాడు. ఉమ్. అంటే అసలు మినిస్టర్ ఎవడో పేరు కూడా తెలియదు వీడికి, వాడు రాజీనామా చేయాలి వీడికి. ఇట్లాంటి ఓకే. జోకులు ఎన్నో నిన్న చూసారా మీరు? నిన్న అన్ని జోకులే. ఉమ్, మీకు వాడెవడో మాస్కులు తెచ్చారు, బొద్దింకల మాస్కులు. ఉమ్, కొంతమంది వ్యాపారం ఉమ్, ఏంటంటే ఇది 15 రూపాయలకి 10 రూపాయలు 15 రూపాయలు కొనుక్కొచ్చి 30కి అమ్ముతున్నాం మేము ఇక్కడ ఉమ్, అని ఒకటి చెబుతున్నాడు. వీళ్ళంతా ఎవరు మీరు చెప్పండి? వీళ్ళంతా దేశం మీద అవగాహన ఉన్నోళ్ళ లేకపోతే ఏంది? మీకు ఇంకా ఒకటి బిగినర్స్ మిస్టేక్ అంటారే, ఏదైనా పగడబందీగా ప్లాన్ చేయడం కూడా రాకుండా ఇటువంటి మాటలు మాట్లాడుతూ మీరు అక్కడ డప్పులు కొట్టారు చూసారా? మీరు ఇందులో జంజీగాళ్ళు ఉన్నారు లేరు అనేది పక్కన పెడితే 100% లేరు.
50 నుంచి 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే వామపక్ష భావజాలం. మీకు ఇంకా అది అది ఎట్టా అంటావు నువ్వు? ఆ భావజాలం ఉన్నోళ్ళే వచ్చారని ఎట్టా అంటావు అంటే, నిన్న అక్కడంతా డప్పులు కొడుతున్నారు. ఆ డప్పుల మీద ఎస్ఎఫ్ఐ అని రాసింది, అవి తెచ్చి కొడుతున్నారు. ఎస్ఎఫ్ఐ ఎవరు? స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఎవరిది? వామపక్షం సంబంధించింది కదా, స్టూడెంట్స్ వింగ్, కమ్యూనిస్ట్ వాళ్ళు. ఆ డప్పుల మీద ఆ పేర్లు కూడా జరపడం మర్చిపోయారు. ఆ ఎస్ఎఫ్ఐ డప్పులు తెచ్చి కొడుతున్నారు. దొరికేశారంటారా? మరి అట్లాంటివి చూస్తే మరి దొరకటమే కదా. మళ్ళీ మీకు ఇంకొకటి, హన్నా ఎలిస్ పీటర్సన్ అనే ఆమె నిన్న అక్కడికి వచ్చింది. జర్నలిస్ట్, అమెరికన్ జర్నలిస్ట్. ఆమె ఎవరు అసలు? ది గార్డియన్ అని పేపర్ ఉంది, అవును, దాని ప్రతినిధి ఆమె. న్యూయార్క్, ఢిల్లీలో ఉంటుంది. ఆమె ఉండే ఢిల్లీ. ఆమె మీరు గతంలో చూసుకుంటే మన కాశ్మీర్ దీని విషయం కానీ, సిఏఏకి సంబంధించిన విషయం కానీ, వీటికి ఇండియన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసేది. ఆమెకి ఇదే పని. ఇండియా అంటేనే పడదు, పూర్తిగా అమెరికా సంబంధించిన ఆ మనిషి ఆమె. తను ఇండియా అంటే పడదు, ఎప్పుడు అగెనిస్ట్ ఇండియా అనే వార్తలు రాసేది. ఒక కాలమ్స్ రాస్తూ ఉంటుంది, ఆర్టికల్స్ భారీ ఎత్తున. ది గార్డియన్ అనే ఆ పేపర్ లో దానికి సంబంధించిన విలేకరం. ఆమెకేం పని నిన్న అక్కడ? ఆమె కూడా వచ్చింది. ఆమె వచ్చి చూస్తే జనం తక్కువ ఉన్నారు, వీళ్ళని చూస్తేనేమో ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. అమిత్ ప్రధాన్ రాజీనామా చేయాలంటాడు ఒకడు, రాజ్యాంగం అని చెప్పి డైరీ పట్టుకొని ఇది రాజ్యాంగం అంటాడు. చూపించరా అంటే లోపలేమో నా పర్సనల్ విషయాలు రాసుకున్నాను, అవి ఎట్లా చూపిస్తా అంటాడు. ఇట్లాంటి కామెడీ కింగ్లు అందరిని చూసి ఆమె పాపం నిరుత్సాహం పొందింది. ఎందుకంటే ఇవి ఎంత దారుణమైందంటే, 2021లో కుంభమేళా జరిగింది. ఆ కుంభమేళా జరిగినందువల్లే కరోనా ఇండియాలో ఇంతగా మొత్తం పాకిపోయింది, కుంభమేళా వల్ల అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రాసింది ఆమె గార్డియన్ పేపర్లో. అట్లాంటి దారుణమైన మనిషి. మిగతా ప్రపంచ దేశాల్లో కరోనా ఎందుకు వచ్చింది? కుంభమేళాలు అక్కడ కూడా జరిగినాయి. ఇండియాలో ప్రాణ నష్టం కంపారిటివ్ గా మిగతా దేశాల మీద చూసుకుంటే తక్కువే జరిగింది. చైనాలో అసలు లెక్కలేదు. ఎందుకంటే చైనాలో మనలాగా ఎవడు పడితే వాడు మైకుల ముందు కూర్చొని గవర్నమెంట్ తిడుతూ, మోడీని తిడుతూ, లేకపోతే ఇక్కడ ఉన్న ఎవడు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళని తిడుతూ, ఇట్లా వీళ్ళందరినీ తిట్టే అవకాశం అక్కడ లేదు. కాల్చేస్తారు అక్కడ తిడితే. అట్లా ఇంకోటి, అసలు నీ ఒపీనియన్ అనేది బయటికి రానిరు, పేక నొక్కేస్తారు. గవర్నమెంటే పేపర్ రన్ చేస్తుంది అక్కడ చైనా. ఆ పేపర్ లో రాసిందే నిజం. దానిలో ఎక్కడ చావులు రాశారు వాళ్ళు చైనాలో. శవాలు గుట్టలుగా లక్షల మంది చనిపోయారు, ఎక్కడ బయటికి రాదు. ఇండియాలో మాత్రం ఎంత స్వేచ్ఛ చూడు. పక్క దేశంది కూడా ఇక్కడికి వచ్చి కరోనా ఈ కుంభమేళా వల్ల వచ్చిందని రాసిందంటే, ఇది నమ్మిన బత్తాయిగాళ్ళు ఇక్కడ ఉంటారు. నిజంగా బీజేపీని లేకపోతే ఇంకోళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు బత్తాయిలు అంటారు, కానీ నిజంగా బత్తాయిలు వీళ్ళు. పిణితే రసం తప్ప ఏం రాదు, ఇలాగ అది కూడా రాదు, గుజ్జు లేదు, ఏమీ లేదు వీళ్ళకి నిజంగా చెప్పాలంటే బుర్రకిలా. అట్లాంటివి కూడా నమ్మి మనవాళ్ళు చాలా మంది ఎక్కడ మీడియా వాళ్ళే అది నమ్మేసి ఇష్టం వచ్చినట్టు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే పెయిడ్ మీడియా వాళ్ళు ఉన్నారు ఇండియాలో, ఎక్కువ ఉంది అవే. పెయిడ్ మీడియానే ఎక్కువ నడుస్తుంది ఇండియాలో. ఎవరు డబ్బులు ఇస్తే వాడికి బాగా ఎత్తడం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే దేశాన్ని బాగు చేద్దాం అనుకున్నాడు మీకో నాకో ఇంకోటికో డబ్బులు ఇచ్చి నాకు ఫేవర్గా మాట్లాడు, నాకు ఫేవర్గా పని చేయి అని చెప్పి అడగడు. ఇది ఎవరు చేస్తారు? ఎవరికైతే వ్యతిరేకత ఉంటుందో, ఎవరికైతే కడుపు మంట ఉంటుందో, ఇండియా బాగుపడుతుందనో లేకపోతే ఈ ప్రభుత్వం ఉండవేంది అసలు అనుకుంటాడో, వాడు డబ్బులు ఇచ్చి వెళ్తే ఈ ఆశాలు ఇస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన రాజీనామా చేసి ఆయన ప్లేస్ లోకి సౌరవ్ అనే ఒక పర్సన్ తీసుకురావడానికి కూడా వాళ్ళు నిన్న డిమాండ్స్ చేశారు, అక్కడ నినాదాలు కూడా చేశారు. సౌరవ్ దాస్, అదే ఇందా చెప్పా కదా, సౌరవ్ దాస్ అనే వ్యక్తి అదే సారీ ఇప్పుడు యశుతోష్ రంకాని అతను ఆమ్ ఆద్మీ పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇంతకు ముందు, ఇప్పుడు సిజేపీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అని మీకు ఏం అర్థం అవుతుంది? ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, కేజ్రీవాల్ గ్రామర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, అతను కట్టుకున్న ఇల్లు గాని అవి చూసి అవినీతి ఆరోపణలు గాని, ఈ జైలుకి వెళ్ళి రావటం గాని, ఈ విషయాల్లో కేజ్రీవాల్కి ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోయిందో, ఆప్కి ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఇట్లాంటిది ఇంకోటి ఏదో స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆప్లో పనిచేసిన వాళ్ళే నిన్న అక్కడంతా సగం మంది ఈ లెఫ్టిస్టులు,
చెప్పాక ఇందాక డప్పుల మీద ఎస్ఎఫ్ఐ ముద్రలు కూడా చెరిపేసుకోవడం, కొత్తవన్న తెచ్చుకోవచ్చు కదా. ఈ అభిజిత్ దీప్కేనట్ ఆయన కూడా ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ పార్టీకి అతను కూడా ఒక స్పోక్స్ పర్సన్. అంటే ఒక చైన్ సిస్టమ్ లాగా వచ్చిందంటారా? అంతే. ఇప్పుడు పక్కన ఆప్ పార్టీలో పనిచేసిన వాళ్ళు, తర్వాత ఉమర్ ఖలీద్ లాంటి ఉగ్రవాదమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు, వాళ్ళతో సహచర్యం చేసిన వాళ్ళు, వీళ్ళు కలిసి నిన్న అక్కడ చేరి ఈ బొద్దింకల పార్టీకి వాళ్ళు ధర్నా చేశారు. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటంటే, మీకు ఇక్కడ నిన్న బుక్ అయిపోయి ఇట్లా ఆబాస్ పాలైపోయి నవ్వులు పాలైపోయారు, కానీ జనం కూడా ఎక్కువ రాలా. అక్కడ ఎవరిని అడిగినా కానీ ఇట్లా తింగర సమాధానాలు ఇవి చెప్పారు. వాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు తెలియనివాడు ఒకడును, డైరీ పట్టుకొని ఇట్లాంటివి మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. ఇట్లాంటి కామెడీలు నిన్న బయటపడేప్పటికి నెట్ నెలన పరువు పోయింది. ఇప్పుడు అతనున్నాడు సౌరవ్ దాసు, మీటింగ్ మీనప్పటికీ కారులో ఏసీ వేసుకొని కారులో కూర్చొని పడుకున్నాడు. దాన్ని వదిలేసి ఎందుకు అసలు కథానాయకుడు ఉన్నాడు దీప్కే. అతను మాట్లాడిన తర్వాత అతను కూడా కారులో బయటికి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఈ జనాల్ని వీళ్ళ గోళ్ళని అంతా వదిలేసి ఎవరిదో నాడు వెళ్ళిపోయారు వాళ్ళు. వీళ్ళంతా ఈ పిచ్చోళ్ళంతా వచ్చిన వాళ్ళంతా రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ, మీకు 3 గంటలకల్లా అయిపోయింది కదా మధ్యాహ్నం 3 లోపే అయిపోయింది మొత్తం. జనం కూడా లేరు, ఎవరిదో నాడు సర్దేసుకున్నారు. ఇది ఫెయిల్ అవుతుంది అనేది వాళ్ళు అనుకోలేదు. ఇంకొకటి, అసలు ఫెయిల్ అవటానికి ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఒక మీటింగ్ ఏదో కండక్ట్ చేద్దాం అనుకున్నారు. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? మీరు సక్రమంగా ప్లానింగ్ అది మీరు చేసుకోకపోతే అది ఫెయిల్ అవుతుంది. ఈ ప్లానింగ్ ఎప్పుడు చేయరు మీరు అసలు నిజంగా మీటింగ్ పెడదాము అనుకుంటే ప్లాన్ చేస్తారు. మీటింగ్ పెట్టే ఆ మీటింగ్ జరుగుతుందా లేదా అనే నమ్మకమే మీకు లేదు నిజం చెప్పాలంటే. కారణం ఏంటంటే వీళ్ళు ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. వాళ్ళు అసలు ఢిల్లీ పోలీసు పర్మిషన్ ఇస్తారు అనుకోవాలి వాళ్ళు, కానీ వచ్చింది. ఢిల్లీ పోలీసులు పర్మిషన్ సహజంగా పర్మిషన్ ఇవ్వరు. దాంతో ఇప్పుడు ఇంత గొడవ జరిగింది. మొన్న భారీగా ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్లు వచ్చారు. దానిలో సగం మంది పాకిస్తాన్, సగం మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. ఇది తర్వాత బయటపడింది అనుకోండి. నిజమా? దాదాపు పాకిస్తాన్ 52% పాకిస్తాన్ వాళ్ళే అందులో ఫాలోవర్స్. బంగ్లాదేశ్ నుంచి 14% ఉన్నారు ఫాలోవర్స్. అంత ఫాలోవర్స్ అంతా వీళ్ళే ఎక్కువ ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఇదే ఇంకా మీకేం అర్థం అవుతుంది? దీనిలో ఇండియాకి సంబంధించిన, ఇండియా డెవలప్ అవ్వాలనో లేకపోతే దేశభక్తో ఇవి ఉన్నవాడు ఎవడు లేడు అందులో. మీరు ఇవన్నీ చూస్తే ధ్రువరాటి ఉన్నాడు, వాడు జర్మనీలో ఎక్కడో కూర్చొని ఇండియాకి అగ్నెస్ట్ పోస్టులు పెడుతుంటాడు. ఇప్పుడు ఈ గులామీ అనేవాడు ఇందాక మీకు చెప్పా కదా, వాడు బాగా క్లోజ్. వాడికి కూడా వీళ్ళు రాసి పెడుతుంటారు ఆర్టికల్స్. ఎవడు ఈ ధ్రువరాటి అనేవాడికి. ఇలాంటి వాళ్ళంతా చేరి యాంటీ నేషనల్ ఎలిమెంట్లు వీళ్ళంతా, వీళ్ళు చేరితే ఏ పార్టీ ఉంటుంది? అంటే ఎటువంటి పార్టీని ఆశిస్తాం మనం? దేశానికి ఏం మంచి ఆశిస్తాం మనం? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేని అదోదు. అక్కడికి రేపు మొన్న చేరిన వాళ్ళు నిన్న వాళ్ళంతా వాళ్ళే ఎక్కువ కదా. ఇప్పుడు మీటింగ్ సక్సెస్ అవుతుంది కాదు అనేది కూడా వాళ్ళకి తెలియదు. అసలు మీటింగ్కి పర్మిషన్ రాదు అని వాళ్ళ ఉద్దేశం. మీటింగ్ పర్మిషన్ రాదు, ఎట్లాగో వీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు మనం పీక నొక్కేస్తున్నారు మాది అని చెప్పి ఒక గొడవ చేయొచ్చు అని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. మేము మీటింగ్ పెడదాంటే పర్మిషన్ ఇవ్వరు అని చెప్పి వీళ్ళు గొడవ చేయడానికి ఇదేదో జనాల్లో బాగా స్ప్రెడ్ చేసి, నిజంగా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు ఏంది, ఇచ్చుంటే వీళ్ళు ఏం చెప్తారో ఏం మాట్లాడారో చూసేవాళ్ళం కదా అని అనుకుంటారు కదా జనం. అందుకని మీటింగ్ పర్మిషన్ ఇవ్వరు ఎట్లాగూ ఢిల్లీ పోలీసు. దాంతో ఢిల్లీ అది ఇండియా క్యాపిటల్. అటువంటి చోట మనకి పర్మిషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ మనం జనాల్లోకి వెళ్ళి ఆగం చేయొచ్చు అనుకున్నారు. పర్మిషన్ ఇచ్చేటప్పటికి వీళ్ళకి ముందు ఆడియో వీడియో కట్టు. పర్మిషన్ రాగానే ఎట్లా కండక్ట్ చేయాలనేది కూడా వీళ్ళు ప్లానింగ్ సరిగ్గా లేదు దానివల్ల. రైట్. అంటే ఇంకా ఈ సంబంధించి ఇంకా డెప్త్ విషయాలు ఏమైనా చెప్పాలా? లోతుగా విషయాలు ఏమైనా చెప్పాలా? లోతుగా అంటే ఏ విషయం? అంటే జెన్జీ కూడా వీళ్ళకి కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళ మైండ్ సెట్ కూడా పాడవుతుంది. నేను అదే చెప్పింది నాకు. అందరూ జెన్జీ వారికి తెలియదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు మన చరిత్ర కావచ్చు, మన స్వాతంత్రం గురించి కూడా ఇంకా సరిగ్గా తెలియని వ్యక్తులు ఉన్నారు. ఇంకా నాకు తెలిసి కొత్త ఇప్పుడు జనరేషన్ మీరు చూడండి, నిన్న ఒకరిని అడిగితే
అక్కడికి వచ్చిన వాళ్ళలో ఏం చదివామంటే బిఏ అన్నాడు. హ్మ్. బిఏ అంటే ఏంటి అసలు అందులో ఉండేదంటే ఆర్ట్స్ అన్నాడు. హ్మ్. బ్యాచిలర్ స్పెల్లింగ్ చెప్పు అన్నాడు హ్మ్. మనోడు గొట్టం పెట్టి. హ్మ్. అది చెప్పలా. హ్మ్. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ స్పెల్లింగ్ చెప్పటానికి రానోడు వాడు బిఏ చదివాడంట. వాడు నిన్న అక్కడ ధర్నాకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలంటుండు. మీకు ఆ వీడియో కూడా ఉన్నాయి. మీరు నిన్న మొత్తం అది వీడియో చూసుకోండి. ఓకే. అవి కూడా ఉన్నాయి. అంటే ఇట్లాంటి కమెడియన్‌లందరూ అక్కడ చేరి రోడ్ల మీద వాడు రాజీనామా చేయాలి, గవర్నమెంట్ పడిపోవాలి. ఏంది ఇదంతా? ఓకే. అంటే సంథింగ్ ఏదో అంటే జరుగుతుంది. మీరు ఇప్పుడు అన్నారు కదా! అవగాహన లేని జంజీలు, అవగాహన లేక అని. నిన్న ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. నేను కూడా జెన్‌జీయే. ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు తెలీదు. హ్మ్. వాడు రాజీనామా చేయాలి. వీడు బీఏ చదివాడు. బ్యాచిలర్ స్పెల్లింగ్ చెప్పురా అంటే వీడు చెప్పడు. రాదు ఈడికి. వాడు డైరీ పట్టుకొని రాజ్యాంగం అంటాడు. దాని మీద అట్టేసుకొచ్చి. ఇట్లాంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళు దేశానికి ప్రమాదకరమా? లేకపోతే ఉపయోగకరమా? దేశానికి ముందుకు పోవాలి అంటే వీళ్ళు ఎందుకని పనికొస్తారు. బీజేపీ పార్టీని హ్మ్. ఇండియాలో దింపడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని కాదు చాలా రకాలుగా చాలా ఇప్పుడు కాదు. హ్మ్. మీకు మీరు మనం చూసుకుంటే ఫస్ట్ టర్మ్ 2014 హ్మ్. బీజేపీ వచ్చిన తర్వాత 2017 బిగినింగ్ 16 ఎండింగ్ వాళ్ళు నోట్లు రద్దు చేశారు. అప్పటినుంచే ఇది ఉధృతమైంది ఇంకా. హ్మ్. కాకపోతే ఏందంటే వాళ్ళకి అన్ని దారులు మెల్లిమెల్లిగా ఏదైనా ఒక డోర్ తెరుచుకుంది అనుకునేటప్పటికి ఆ డోర్ మూసేస్తున్నారు. హ్మ్. దాంతో పాపం అల్లకల్లోలం అయిపోతున్నారు. రీసెంట్‌గా చూడండి ఇక్కడ కూడా ఇండియాలో ఏదో ఈ బాంబ్ బ్లాస్ట్‌లకి వాటికి ప్లాన్‌లు చేస్తే అవి కూడా ఫెయిల్ అయిపోయినాయి. అవును. ఇటువంటివన్నీ చూస్తే వాళ్ళు ఏ ప్లాన్ ఏసినా గాని అది బూమరాంగ్ అవుతుంది. బూమరాంగ్ అయ్యి చేతగానితనంతో, ఫ్రస్ట్రేషన్‌తో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం. ఇప్పుడు రాహుల్ గాంధీ చూడండి పార్లమెంట్‌లో అడుగుతాడు. మొన్న పహల్గాము దాడి తర్వాత మన వాళ్ళు అటాక్ చేస్తే, మనవి ఎన్ని కూలిపోయినాయి, ఏమైంది అని పార్లమెంట్‌లో అడుగుతాడు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు. ఒక ప్రైమ్ మినిస్టర్‌గా నేను రేపు నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అని ఈళ్ళంతా ప్రచారం చేసుకుంటారు కాంగ్రెస్ వోళ్ళు. నువ్వు ప్రైమ్ మినిస్టర్‌గా నువ్వు ఉండే అర్హత ఉందా? పార్లమెంట్‌లో నువ్వు అడుగుతావా అసలు? ఏ దేశ సార్వభౌమాధికారం గాని ఏదైనా ఎటువంటి ప్రశ్నలు వేస్తే పార్లమెంట్‌లో దానికెంత ముప్పు? అవును. మన సార్వభౌమాధికారం దెబ్బతింటం కాదా? ఇట్లాంటివి అడుగుతాడా ఎవడన్నా? మరి ఆ రాహుల్ గాంధీ ఏం చదువుకున్నాడు అదేమంటే అన్ని ఫారెన్ పేర్లే చెబుతారు ఈళ్ళు. హ్మ్. ఆక్స్‌ఫర్డ్‌లోను అయ్యి ఇయ్యి తప్ప ఎక్కడ చదవలేదన్నట్టు. ఆళ్ళ ఫ్యామిలీ అంతా అదేలెండి. అక్కడక్కడ ఇంగ్లాండ్‌లోను ఆడ ఈడ చదువుకోవడం తప్ప ఇండియాలో ఏడ చదువుకున్నార్రా అంటే ఇక్కడేడో రుషి వ్యాలీలో 10వ క్లాసో, 8దో క్లాస్ చదివే ఉంటారు గానీ మన ఇక్కడ. హ్మ్. ఇవి తప్ప ఈడు తర్వాత ఏం చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడో ఎవడికి తెలీదు. అదేమంటే వీళ్ళంతా అఫీషియల్ పర్సన్స్ కదా ఇండియాలో. అందుకని వీళ్ళ ఆచూకీ గాని, వీళ్ళ ఉనికి చాలా రహస్యంగా ఉంచాలి. హ్మ్. థ్రెట్ ఉంటుంది కాబట్టి. ఆ ముసుగులో ఈడెక్కడికి పోయి ఏం చదువుకున్నాడో తెలీదు, ఈడెవరితో తిరిగాడో తెలీదు, వీడేం చేస్తున్నాడో తెలీదు, ఎవరిని కలుస్తున్నాడో తెలీదు. అదేందంటే సీక్రెట్. ఎందుకంటే ముప్పుంది ఆళ్ళకి. హ్మ్. ఈ పేరుతో ఆళ్ళు చేసే లంగ పనులన్నీ కూడా బయటికి రాకుండా చాలా మటుకు ఇదైతారు. చేసేయటమే. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూడండి వాడు ఎక్కడికి పోయినా రాహుల్ గాంధీ ఎక్కడికి పోయినా గాని ఇప్పుడు బయటకొస్తుంది. హ్మ్. పక్క దేశాలకు పోయి ఇండియాని తిడతాడు. హ్మ్. మరి ఇండియాకి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నేనే అంటాడు. హ్మ్. ఇంక అసలు నీకు అర్హత ఏంటి చెప్పండి ఫస్ట్? క్వాలిఫికేషన్ ఏంటి నీది? ఇండియాని ప్రేమించడం చేతకానోడు నువ్వు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం ఏంటి అసలు? ఇక్కడున్నాడు ఇంకో ఆయన. ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణలో ఉన్న హ్మ్. ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. హ్మ్. పాకిస్తాన్ నేను ప్రేమిస్తా. నీకిష్టం లేకపోతే నువ్వు ప్రేమించు మాకు. నేను ప్రేమిస్తా. నా ఇష్టం ఇది అంటాడు. హ్మ్. మళ్ళీ పక్క స్టేటోడు ఇక్కడికొస్తే మాత్రం ఊరుకోడంట ఈడు. హ్మ్. మన దేశం మీద ఇంత అరాచకాలు చేస్తున్న పాకిస్తాన్‌ని ఈడు ప్రేమిస్తాడు. హ్మ్. ఆ! నీకు నచ్చకపోతే పో నేను ప్రేమిస్తా అంటాడు ఈడు. హ్మ్. మళ్ళీ పక్కన రాష్ట్రం మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి ఎవడు రాకూడదంట మళ్ళీ. హ్మ్. మరి దీన్నేమంటారు చెప్పండి? వాడు చదువుకున్నాడా? లేదా అసలు ఏమన్నా ఇట్లాంటోళ్ళకి నాయకులు ఈళ్ళకి పదవులు ఈ కాంగ్రెస్‌లో ఉన్న అద్దంకి దయాకర్. ఇట్లాంటి ఎదవలు ఇట్లాంటివి మాట్లాడుతుంటే అసలు ఇట్లాంటోళ్ళని అసలు అర్హత ఉందా ఈళ్ళకి? అసలు ఏదన్నా రాజకీయాల్లో ఉండే అర్హతన్నా ఉందా ఈళ్ళకి? హ్మ్. అని తీసి పక్కన పెట్టొద్దా అసలు ఇట్లాంటి మాట్లాడినప్పుడు? ఓకే. రైట్. సో, అంటే ఇప్పుడు ఈ సీజేపీకి అంటే ఈ పార్టీ వెనక పాకిస్తాన్ హ్యాండ్ ఏమైనా ఉందా? పాకిస్తాన్‌ది డైరెక్ట్‌గా లేకపోయినా ఇండైరెక్ట్‌గా ఉంటుంది.
హ్మ్. కారణం ఏందంటే ఇప్పుడు ఉమర్ ఖలీద్ ఉన్నాడు. వాడికి తీవ్రవాదానికి సంబంధించిన గ్రూపులు గాని, వాళ్ళ ఫండింగ్‌తోనే గదా! వీడిక్కడ ఢిల్లీలో అల్లర్లు చేయకపోవటం గాని, కాశ్మీర్ సెపరేట్ అవ్వాలి. వీడెక్కడ పుట్టాడు? వీడెవడు? ఒక మనిషి భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్‌ని సెపరేట్ చేయాలంటాడు. వీడెవడండి అసలు? కాల్చి పడేయొద్దు. ఇంక జైల్‌లో ఏసి తప్పు చేశారు ఇట్లాంటోడిని. హ్మ్. అట్ట మాట్లాడినోడిని కాల్చి పడేయాలి. రేపు ఇంకోడికి భయమేస్తుంది ఇట్ట మాట్లాడడానికి. ఇండియాని సెపరేట్ చేయాలి. ఆల్రెడీ ఒకసారి ఒక మొక్క చేశాము. మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. హ్మ్. ఎప్పుడో 70, 80 ఏళ్ల క్రితం చేసిన తప్పుకి ఇప్పటికి మనం శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ సెపరేట్ చేసి. హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటోడు ఇంకోడొచ్చి కాశ్మీర్ సెపరేట్ అంటాడు. ఇంకోడొచ్చి అస్సాం సెపరేట్ అంటాడు. ఎవడు దోవన వాడు మాట్లాడితే మరి ఇట్లాంటోడిని కాల్చేయాలి కదా అసలు. జైల్లో ఏసి మేపుతాం ఎందుకు దండగా? సో, సీజేపీ అనేది అంతా ఒక ట్రాష్ అంటారైతే మీరు. ట్రాష్ కాదు. హ్మ్. చెప్పాగా బొద్దింకల పార్టీ అంటే బొద్దింకలు చీకట్లోనే ఉంటాయి. ఆ చీకటికి సంబంధించిన చీకటి పనులు, చీకటి వ్యవహారాలు, చీకటి బ్యాక్‌గ్రౌండ్ ఉండేవాళ్ళు చీకట్లో ఒప్పందాలు చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకే పేరు కూడా కరెక్ట్‌గా సెట్ అయింది. వీడింకా మీకు ఇందాక చెప్పటం మర్చి ఈ సరోజ్ దాస్ అనేవాడు పాకిస్తాను సుప్రీం కోర్ట్ జడ్జి. వాడు ఇండియాకి కాశ్మీర్ విషయంలో ఏదో కామెంట్ చేస్తే పాకిస్తాను చీఫ్ జస్టిస్ ఇట్లా అన్నాడని చెప్పి వీడు ట్వీట్ చేశాడు. హ్మ్. పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ ఏదో అంటే వీడు దాన్ని ట్వీట్‌లో ఎందుకు చేయాలి? వాడి ట్వీట్‌ని వీడు మెన్షన్ చేసి ఇండియాకి అగైనెస్ట్‌గా వీడు పోస్టులు పెడుతున్నాడు ఓకే. ట్విట్టర్‌లో. ఇంత చేసిన ఎదవలు అక్కడ చేరతాం అంటే పర్మిషన్ ఇవ్వటమే గొప్పతనం. ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళ ఎదవతనం బయట పెడతానికి ఇచ్చారు. హ్మ్. ఈ ఎదవలకి అది అర్థం కాల. ఫస్ట్ ఏందంటే పర్మిషన్ రావడం మైండ్ బ్లాక్ అయింది ఈళ్ళకి. అక్కడికొచ్చేవాళ్ళంతా ఇట్లాంటి ఎదవలు మనకన్నా ఎదవలు వస్తారని ఊహించలేదు. మనం ఎదవలని మనకు తెలుసు ఎట్టాగు. మనలాంటి ఎదవలు వస్తారని మనకన్నా మించిన ఎదవలు వస్తారు ఊహించలే వాళ్ళు. మొత్తం కలిపి అంతా ఎదవలు మొత్తం కలిపి ధర్నా చేసినట్టు ఉందక్కడ. రైట్. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.